श्रीरामचन्द्र कृपालु भज मन हरन भव भय दारुणं नवकञ्जलोचन कञ्जमुखकर कञ्जपदकञ्जारुणं कन्दर्पगणित अमित छविनव नीलनीरजसुन्दरं पटुपीतमानहुतडितरुचिशुचि नौमि जनकसुतावरम्। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భగవద్భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా హనుమంతుడు సీతామాత యొక్క దర్శనం చేసుకుని విజయవంతంగా మళ్ళీ సముద్రాన్ని లంఘించి తిరిగి ఇటువైపు ఉన్నటువంటి సాగర తీరానికి చేరుకున్నాడు అనే విషయం దగ్గర ఆపి ఉన్నాము. మరి హనుమంతుని యొక్క గర్జన వింటూనే తీరం వద్ద నిరీక్షిస్తున్నటువంటి వానరులందరూ కూడా ఆ వీరాది వీరుణ్ణి చూడటం కోసం చాలా ఆతృతగా అందరూ లేచి నిలబడి అటు ఇటు చూస్తున్నారన్నమాట. హనుమంతుని యొక్క ఉత్సాహపూరితమైనటువంటి ఆ గర్జన వింటూనే జాంబవంతుడు అంటున్నాడు, ఈయన ఖచ్చితంగా తన యొక్క కార్యంలో సఫలీకృతుడైనాడు కాబట్టి ఇంత ఉత్సాహంగా ఆయన గర్జిస్తున్నాడు అని అంటాడనమాట. అప్పుడు వానరులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉద్రేకంతో తమ యొక్క వస్త్రాలను ఊపుతూ, అంటే జెండాలలాగా విజయ కేతనాన్ని ఎగురవేసినట్టుగా చేతుల్లోకి తమ కండువాలను వాటిని తీసుకొని ఊపుతూ ఒక వృక్షం నుండి ఇంకొక వృక్షానికి, ఒక పర్వత శిఖరం నుంచి మరొక పర్వత శిఖరానికి చెంగు చెంగుమని దూకుతూ ఉన్నారన్నమాట. ఎట్టకేలకు హనుమంతుడు వాళ్ళ కంటికి కనిపించారు ఆకాశ మార్గంలో. అలా ఆయన వచ్చి మహేంద్ర పర్వతం పైన దిగారు. అప్పుడు మిగిలిన వానరులంతా కూడా తమ యొక్క ముకులిత హస్తాలతో నమస్కరిస్తూ నిలబడ్డారన్నమాట. వానరులు తర్వాత హనుమంతుని చుట్టూ చేరి కేరింతలు కొడుతూ ఆనందంతో ఆయనకు అక్కడ దొరికేటువంటి అన్ని రకాల కందమూలాలను ఫలాలను అన్నీ తెచ్చి సమర్పించారు. అప్పుడు హనుమంతుడు ముందుగా జాంబవంతునితో సహా అందరూ పెద్దలకి నమస్కారం చేసి ఆ తర్వాత అంగదునికి కూడా అభివాదం చేశారు. తర్వాత వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నింటికీ ఆయన చాలా సహనంగా సమాధానం చెప్తూ ఉన్నారన్నమాట. నేను సీతను కనుక్కున్నాను అని తెలియజేశారు. సీత ఇంకా జీవించి ఉంది అనే విషయాన్ని వినగానే వానరులందరికీ ప్రాణాలు లేచొచ్చాయి. ఎందుకంటే వాళ్ళు ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడుద్దామనుకునే సమయంలో సీత జాడ తెలుసుకోవడం వల్ల ఇంకా వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి ఆపద లేదు అనేది ఒకటి, రాముడు సీతను కలుసుకుంటాడు అనేటువంటి ఆనందం ఒకటి, ఈ విధంగా వాళ్ళు చాలా ఆనందంతో హనుమంతుణ్ణి పదే పదే ఆలింగనం చేసుకుంటున్నారన్నమాట. ఆ తర్వాత అంగదుడు హనుమంతుని యొక్క మహావీరత్వాన్ని, ఆయనకు శ్రీరాముని పట్ల ఉన్నటువంటి భక్తి ప్రపత్తులను ఎంతగానో ప్రశంసించి ఆయన పక్కనే కూర్చున్నాడనమాట. ఆ తర్వాత జాంబవంతుడు హనుమంతునితో అంటున్నారు, అసలు నువ్వు ఎలా లంఘించావు, ఏ విధంగా అక్కడ సీతను కనుక్కున్నావు, మాకు మొత్తం వృత్తాంతాన్నంతా వివరించు అని జాంబవంతుడు అడుగుతున్నారు. అప్పుడు వానరులందరూ కూడా ఉత్సాహంతో, ఎలాగైతే ఒక అమ్మమ్మ లేదా ఒక తాతయ్య కథలు చెప్తూ ఉంటే పిల్లలందరూ కూడా చుట్టూ చేరి వింటూ ఉంటారో ఆ విధంగా అందరూ కూడా ఇక్కడ ఉత్సాహంతో ఆయన చుట్టూ కూర్చున్నారన్నమాట. కూర్చొని వింటూ ఉన్నారు. అప్పుడు మొదట హనుమంతుడు మనసులోనే సీతమ్మ తల్లికి ప్రణామాలు చేసి తన లంకా యాత్ర యొక్క వివరాలను, సీతను కనుగొన్న విధానాన్ని, నగరాన్ని తాను ఎలా ధ్వంసం చేసింది అన్నీ కూడా వివరంగా చెప్పారు. నిరంతరం భయంకరమైన రాక్షసుల చేత
అక్కడ పీడించబడుతూ ఉంది సీత. ఆమె చాలా దుర్భరమైనటువంటి వేదనను అనుభవిస్తూ ఉంది. రావణుడు తనకున్నటువంటి సర్వస్వాన్ని ఆమెకు అర్పిస్తానని చెప్తూ ఉన్నా కూడా సీత మాత్రం తన ప్రాణనాథుడైనటువంటి రాముణ్ణి తప్ప ఇంకా ఎవరిని ఆమె మనసులో తలుచుకోవడం లేదు. ఆ రాముని పైన ఆమెకున్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. ఆమె ఎప్పుడూ కూడా నిరంతరం రాముని ధ్యానమే చేస్తూ ఉంది. కాబట్టే ఆమె ఇంకా సజీవంగా ఉంది. ఇక మనం తొందరగా వెళ్ళి రక్షించకపోతే ఆమె ఇంకా శుష్కించి మరణించడం ఖాయం. కాబట్టి వెంటనే మనం వెళ్తే బాగుంటుంది అని హనుమంతుడు చెప్తున్నాడనమాట. మనము వెంటనే లంకపై దాడి చేద్దాం. సీతను తెచ్చి కిష్కింధలో ఉన్నటువంటి రామునికి అప్పగిద్దాం. మరి నేనొక్కనే కాదు, మీరందరూ కూడా బలవంతులే కదా, కాబట్టి మనందరం కలిసి వెళ్దాం. అంగదుడు కూడా చాలా సమర్థవంతుడు. మనం వెళ్ళి సీతను కనిపెట్టడం మాత్రమే కాక ఆమెను కూడా రక్షించడం కూడా చేస్తే ఇంకా రాముడు సంతోషిస్తాడు కదా. కాబట్టి నిజానికి నేను అవలీలగా సీతమ్మ వారిని నా వీపు మీద ఇక్కడకు మోసుకొని వద్దామని అనుకున్నాను. కానీ అందుకు మీ అనుమతి లేదు. అంటే మిమ్మల్ని నేను ముందుగా అడగలేదు కదా, అందుకని నేను నిగ్రహించుకున్నాను, తీసుకొని రాలేదు అంటూ ఆయన ముగిస్తాడనమాట. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి అంగదుడు అంటాడు, ఒకప్పుడు బ్రహ్మదేవుడు అశ్విని కుమారుల మీద ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళ కొడుకులైనటువంటి మైందుడు ద్వివిధునికి ఏ యుద్ధంలో కూడా మృత్యు అనేది రాకూడదు అని వరం ఇచ్చాడు. కాబట్టి వీళ్ళిద్దరూ మనతో ఉన్నారు. ఈ కారణం చేతనే వీళ్ళు అసలు ఎవరి చేత కూడా పరాజయం అనేది పొందరు. వాళ్ళు మొత్తం దేవతల సైన్యాన్ని కూడా ఓడించిన వాళ్ళు. అంతేకాకుండా ఆ దేవతల నుంచి అమృతాన్ని కూడా వీళ్ళు తాగారన్నమాట. కాబట్టి వీళ్ళు రావణుణ్ణి సులభంగా జయించగలుగుతారు. నిజానికి వీరిప్పుడు మనతో ఉండడం మన మేలుకే అన్నమాట. మనందరం కలిసి లంకపై దాడి చేసి సీతను రక్షించి ఆ తర్వాత రాముని వద్దకు తిరిగి వెళ్దాం. నేను ఈ ప్రతిపాదనను అంగీకరిస్తున్నాను అని హనుమంతునితో అంగదుడు ఏకీభవిస్తాడనమాట. చూడండి, వీళ్ళంతా చిన్న వయసు వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆలోచనలు చాలా వేగంగా కదిలిపోతున్నాయన్నమాట. వెంటనే వెళ్ళాలి, తీసుకుని రావాలి అని ఆత్రంగా ఉన్నారు. కానీ ఎవరైతే చాలా వృద్ధుడు, అందరికన్నా పెద్దవాడు, మరి ఆయన ఆలోచన ఎలా ఉందో మనం ఇప్పుడు గమనిద్దాం. అప్పుడు జాంబవంతుడు అంటున్నాడు, ఓ యువరాజా, నీ పథకంలో వివేకం కొరబడింది. అంటే నువ్వు వివేకంగా ఆలోచించడం లేదు. వివేకంతో ఎందుకు అనంటే సీత జాడను కనిపెట్టమని మాత్రమే మనకు ఆదేశం ఇవ్వబడింది. కాబట్టి ఆమెను కనుక్కొని మనము వెళ్ళాలి. అంతేగాని ఆమె కోసం పోరాడటానికి కానీ ఆమెను స్వాధీనం చేసుకోవడానికి కానీ మనకు ఆజ్ఞ ఇవ్వబడలేదు. కాబట్టి ఒకవేళ మనం ఇందులో సఫలీకృతమైనా కూడా అందుకు రాముడు సంతోషపడడు. ఎందుకంటే రాముడు చెప్పాడు, వానరులందరి ముందర ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆ రావణాసురుడిని చంపి సీతను స్వాధీనం చేసుకుంటాను అని. మరి అలాంటప్పుడు మనమే సీతను తీసుకుని వెళ్ళిపోతే మరి ఆయన ఎలా సంతోషపడతాడు? కాబట్టి జాంబవంతుని యొక్క సలహాను విన్న తర్వాత అందరూ కూడా అంగదుడు, హనుమంతుడు, ఇతర వానరులు అంతా అవును నిజమే అని మళ్ళీ తర్వాత ఇంకా ఆలస్యం చేయకుండా కిష్కింధకు వెళ్దామని బయలుదేరుతారు. మార్గమధ్యంలో వానరులు సుగ్రీవుని యొక్క సొంత మధువనమైనటువంటి దివ్యవనానికి వెళ్తారన్నమాట. ఆ దివ్యవనం సాధారణంగా ఎవరికి అందులోకి అనుమతి ఉండదు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అందులోకి వెళ్ళి మధుపానం చేయాలి అనేటువంటి ఉత్సాహంతో వాళ్ళు అంగదుని కొద్దిసేపు ఆగమని అభ్యర్థించారు. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, ఏదైనా విజయం సాధించినప్పుడు అందరూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. మరి ఈ సాంప్రదాయము అప్పటి నుంచే ఉందనుకుంటాను. కాబట్టి ఇక్కడ వానరులందరూ కూడా ఇంకా పార్టీ చేసుకోవాలనుకుంటున్నారు. అలా అని వాళ్ళు అంగదుని అడిగితే ఆయన కూడా సరే అని చెప్పారు. ఇంకా వెంటనే వానరులు ఆ వనంలో ఉండేటువంటి కందమూలాలను, ఫలాలను, తేనెను అన్నిటినీ తనివి తీరా తాగేస్తున్నారు. కొద్దిసేపట్లో వాళ్ళంతా మైకంలో మైమరిచిపోతున్నారు. కొంతమంది ఆటలు, పాటలు, నవ్వులు, నాట్యాలతో యథేచ్ఛగా క్రీడా విహారం జరిపి ఆ అందమైనటువంటి వనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు.
దాంతో అక్కడ వనానికి పర్యవేక్షకుడుగా ఉన్నటువంటి దదిముఖుడు అనేటువంటి వాడు చాలా కోపగించి అక్కడికి వస్తాడనమాట. వచ్చి ఏంటి మీరు చేసే పని, ఎందుకు ఇంత చిందరవందర చేస్తున్నారు అని వాళ్ళను వారించబోతాడు. అప్పుడు వాళ్ళందరూ అతన్ని పరుష వాక్కులతో అవమానించి పక్కకి తోసేస్తారు. అప్పుడు అక్కడే వనాన్ని రక్షించేటువంటి కొంతమంది వానరులు ఉంటే వాళ్ళందరూ వస్తారు. కానీ వాళ్ళందరినీ కూడా పక్కకి తోసేసి వీళ్ళందరూ వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నారనమాట. అంతేకాకుండా దదిముఖుని మీదకి లంఘించి వెళ్ళి ఆయన్ను తన్నుతూ, రక్కుతూ, కొరుకుతూ ఇంకా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ ధైర్యం హనుమంతుడు, అంగదుడు వాళ్ళు చెప్పారనమాట, ఇంకా మీ ఇష్టం, ఎవ్వరు మీకు అడ్డు రారు, బాగా తినండి, తాగండి, ఆడండి అని. మరి ఇప్పుడు ఇంకా మమ్మల్ని అడ్డుకునే వాడే లేడు అని వాళ్ళు రెచ్చిపోతున్నారన్నమాట. తర్వాత ఇంకా దదిముఖుడు మిగిలిన వానరులందరూ అక్కడ కాపలా కాసేవాళ్ళు అందరూ ఎలా వీళ్ళను కంట్రోల్ చేయలేకపోతున్నారనమాట. కొందరు వానరులైతే సోమరులాగా పడిపోయారు మద్యాన్ని సేవించి. మరికొందరు అవమానాలు చేస్తూ మిగతా వాళ్ళను ఆకతాయిలుగా నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు. కొంతమంది కాపలా ఉన్నటువంటి దదిముఖునికి అతని పైనకి ఎక్కి గోల చేయడం, అతని తోకలాగడం ఇలా చేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి ప్రవర్తననంతా చూసినటువంటి దదిముఖుడు ఇంకా ఇలా కాదు, వీళ్ళ యొక్క విధ్వంసకాండను నేను వెళ్ళి మహారాజుకు సుగ్రీవునికి చెప్తాను అని నిశ్చయించుకొని అందరూ కూడా వెళ్తారనమాట. వెళ్తే అక్కడ అంగదుడు వెళ్తూ ఉంటే అంగదుడు మామూలుగా ఈ దదిముఖుడు అంగదునికి తాత వరస అవుతాడనమాట. అయినా కూడా అతను తాతకి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వకుండా ఎలా అంటే అలా ప్రవర్తిస్తూ అతన్ని కిందకి పడదోసి నిర్దాక్షిణ్యంగా చితకబాదుతాడు. చివరికి ఎలాగోలా దదిముఖుడు వాళ్ళ యొక్క దుష్ప్రవర్తనకు చాలా బాధపడి రాజు దగ్గరికి వెళ్తారనమాట, కావలి వాళ్ళను వెంట పెట్టుకుని. అలా దదిముఖుడు కిష్కింధకు చేరి సుగ్రీవుని పాదాలకు శిరస ప్రణామం చేస్తాడు. అతడు ఆందోళనగా ఉండడం చూసి సుగ్రీవుడు అడుగుతాడనమాట, ఏమైంది అని. అప్పుడు చెప్తారు, అంగదుడు మరియు అతని అనుచరులు యొక్క ఆగడాలు చాలా ఘోరంగా ఉన్నాయి, ఎలా అంటే అలా ప్రవర్తిస్తున్నారు, వనమంతా చిన్నాభిన్నం చేశారు అని చెప్తారు. ఆ సమయంలో విషయం ఏమిటో తెలుసుకుందామని లక్ష్మణుడు కూడా అక్కడికి వస్తాడనమాట. వచ్చి సుగ్రీవునితో అడుగుతాడు, అంగదుడు అతని బృందం వారు ఇప్పుడు మధువనంలో ఉన్నారు, వారి ఆకతాయి పనులను గురించి వర్ణన చూస్తే తమ కార్యంలో వాళ్ళు సఫలీకృతులైనట్లే కనిపిస్తుంది. కాబట్టి హనుమంతుడు సీత జాడ కనిపెట్టే ఉంటాడని నేను గట్టిగా నమ్ముతున్నాను, లేకుంటే వాళ్ళు ఇంత అల్లకల్లోలం సృష్టించడానికి సాహసించరు అని లక్ష్మణునికి సుగ్రీవుడు చెప్తున్నాడు. ఆ మాట వింటూనే రామలక్ష్మణులు చాలా ఉత్సాహభరితులైతారన్నమాట. అలాగే సుగ్రీవుడు కూడా చాలా ఆనందం పొంది దదిముఖునితో అంటాడు, సరే నీ ఫిర్యాదు మాకు పరోక్షంగా శుభవార్తనే తీసుకుని వచ్చినట్లయింది, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ వానరుల ఆగడాన్ని కొంచెంవరకు సహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నువ్వు మళ్ళీ మధువనానికి తిరిగి వెళ్ళి అంగదుని ఇతర వానరుల్ని అందరినీ నేను తక్షణమే చూడాలనుకుంటున్నానని తెలియచేయి అని చెప్తాడు. ఆ ఆదేశాన్ని శిరసావహిస్తూ దదిముఖుడు ఆకాశంలోకి ఎగురుతాడు. మధువనానికి వచ్చేసరికి వానరులు తాము సేవించినటువంటి మధువును తమ దేహముల నుండి వదులుతూ తమ బుద్ధిని తిరిగి పొందటం గమనించాడు. అంటే వాళ్ళ మైకం అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. ఇంకా దదిముఖుడు అంగదుని సమీపించి చాలా మధుర వాక్కులతో అంటే వీళ్ళు విజయం సాధించొచ్చారు కాబట్టి వీళ్ళకు రాజు ఎలాంటి శిక్ష వేయలేదు, ఇంకా రాజే రమ్మన్నారు కాబట్టి చాలా మధుర వాక్కులతో నిన్ను నీ అనుచరులను వనంలో యథేచ్ఛగా అనుభవించకుండా అవరోధించినందుకు, ఆ విధంగా నేను ప్రయత్నం చేసినందుకు దయచేసి నన్ను క్షమించు అని అడుగుతున్నాడనమాట. ఇంకా ఓ రాజకుమార, మీ రాక గురించి తెలిసి మీ పినతండ్రి అత్యంత ఆనంద పరవశుడై ఉన్నాడు, మీరు తక్షణమే కిష్కింధకు రావాలి అని కోరుతున్నాడు అని చెప్తాడు. అప్పుడు అంగదుడు తన అనుచరుల వైపు తిరిగి, మనం ఆలస్యం చేయకుండా ఇంకా కిష్కింధకు వెళ్ళాలని నా సూచన,
అయితే ఇది నా సూచన మాత్రమే, ఇది నా ఆర్డర్ కాదు. ఎందుకంటే నేను యువరాజునైనప్పటికీ నన్ను మీకంటే అధికుడిగా నేను భావించుకోవటం లేదు. నాకన్నా మీరందరూ వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాళ్ళు. కాబట్టి దానికి విరుద్ధంగా నేను పూర్తిగా మీ అందరి మీద ఆధారపడినట్లు భావిస్తున్నాను. మీరేది చెప్తే అది చేస్తాను. మీ ఆదేశం కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చాలా వినయంగా చెప్తారనమాట. ఆ విధంగా ఆయన చెప్పేసరికి మిగిలిన వానరులందరూ చాలా సంతృప్తి చెందుతారు. ఓ యువరాజా, నీ వినయం నీ వంటి ఉదాత్త పురుషునికి తగినట్లే ఉంది. కాబట్టి ఇంకా నువ్వు నీ వినయం వలన మంచి అదృష్టాన్ని పొంది నీ యోగ్యతను ఇంకా పెంచుకుంటావు అని మాకు అనిపిస్తూ ఉంది. ఇంకా సుగ్రీవుడు రాముడు మన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనం ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామని బయలుదేరుతున్నారన్నమాట. ఆ తర్వాత అక్కడున్నటువంటి కొన్ని లక్షల మంది వానరులందరూ కూడా ఎలా వెళ్తున్నారు అంటే, ఒక రాళ్ళు విసిరే యంత్రం నుంచి ఎలాగైతే రాళ్ళ ముక్కలు శకలాలన్నీ కూడా విరజిమ్మబడితే ఎంత వేగంగా వెళ్తూ ఉంటాయో, అంటే ఒక మిషన్ నుంచి ఆ చిన్న చిన్న రాళ్ళన్నీ ఎంత ఫాస్ట్గా బయటికి వస్తూ ఉంటాయో అంత వేగంతో వానరులంతా కూడా కిష్కింధ వైపు లంఘించారన్నమాట. దూరాన వానరులు వస్తూ ఉండడం చూసినటువంటి సుగ్రీవుడు బాధతో ఉన్నటువంటి రాముని వద్దకు వెళ్ళి, అంగదుడు వచ్చాడు, విజయం సాధించనిదే కిష్కింధకు తిరిగి వచ్చేందుకు అతను సాహసించడు. కాబట్టి నాకు తెలుసు వాళ్ళు సీతమ్మ వారిని కలుసుకునే వచ్చారు. నా తాత బ్రహ్మదేవుడు నా తండ్రి అయిన వృక్షరాజుకు ఇచ్చిన మధువనాన్ని సీత జాడ కనిపెట్టనిదే అతడు ఎన్నటికీ ధ్వంసం చేయడు. కాబట్టి అతను మధువనంలోకి వెళ్ళడానికి సాహసించాడంటే అర్థం ఏంటి? వాళ్ళు విజయాన్ని సాధించారని. కాబట్టి ఇంకా కొద్దిసేపట్లోనే అంగదుడు అక్కడ ఉన్నటువంటి బృందం అంతా రాముని వద్దకు వచ్చి చేరారన్నమాట. ఆ విధంగా ఒక పక్క సుగ్రీవుడు రామునికి ధైర్యం చెప్తూ ఉండగా వాళ్ళందరూ కూడా రాముని చుట్టూ చేరారు. మొదటగా హనుమంతుడు ఏమని చెప్తున్నాడు? సీత క్షేమంగా ఉంది అని చెప్తున్నాడు. రావణుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కసారైనా వాటికి లొంగకుండా ఆమె తన పాతివ్రత్య దీక్షలో స్థిరంగా నిలిచి ఉంది అని హనుమంతుడు చాలా ఉత్సాహంగా చెప్పాడనమాట. రాముడు ప్రేమాదపూరితమైనటువంటి నేత్రాలతో హనుమంతుణ్ణి చూశాడు. వానరులంతా సుగ్రీవునికి రామలక్ష్మణులకు అందరికీ ప్రణామాలు చేశారు. తమను తాము సంభాళించుకోలేక వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్తున్నారనమాట. హనుమంతుడు వచ్చి చెప్పారు కదా వాళ్ళకి అక్కడ సాగర తీరంలో ఆ విషయాలన్నింటినీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. చివరకు వానరులంతా చెప్పటం ముగించాక రాముడు, రావణుని నివాసం ఖచ్చితంగా ఎక్కడ ఉందో నాకు వివరించండి, సీత గురించి ఇంకా చెప్పండి, ఇప్పుడు నా గురించి ఆమె నిజంగా ఏమనుకుంటోంది అని ఆయన అన్నాడనమాట. అప్పుడు సాధికారికంగా సమాధానం ఇవ్వడానికి వానరులంతా హనుమంతుణ్ణి ముందుకు తోశారు. ఎందుకంటే హనుమంతుడే కదా వెళ్ళింది, కాబట్టి అవన్నీ కూలంకషంగా చెప్పగలిగిన వాడు హనుమంతుడే. ఆయన్ను ముందుకు తోశారు. అప్పుడు ఆయన దక్షిణ దిక్కుకు నమస్కారం చేశాడు. ఎందుకు? మనము అప్పుడు సాగరాన్ని లంఘించేటప్పుడు ఆయన తూర్పుకు తిరిగి దండం పెట్టాడు ఫస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దక్షిణానికి తిరిగి దండం పెడుతున్నారు. అంటే ఎందుకు? అక్కడ సీతమ్మ వారు ఉంది కాబట్టి ప్రతి క్షణం మళ్ళీ అమ్మవారిని మనసులో తలుచుకొని నమస్కారం చేస్తున్నాడు. కాబట్టి దక్షిణ దిక్కుకు నమస్కారం చేసి హనుమంతుడు సీతను కనుగొనటానికి దారి తీసినటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా చాలా వివరంగా రామునికి చెప్పాడు. అంతటా సీత ఇచ్చినటువంటి చూడామణిని కూడా రామునికి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ చూడామణిని చూశాడో రాముడు, జనకరాజు యొక్క పుత్రిక అయినటువంటి ఈ సీత యొక్క వియోగంలో ఆయన ఎంతో బాధతో ఉండి, నేను చాలా బాధపడ్డాను అని మళ్ళీ ఒకసారి బాధాతప్త హృదయంతో అంటున్నాడనమాట. ఇది చూస్తూ ఉంటే నాకు జనక మహారాజు, తర్వాత అక్కడున్న వాళ్ళు, ఆ రోజు జరిగిన సంఘటనలు అన్నీ కూడా నాకు గుర్తొస్తున్నాయి అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు సీత సందేశాలను కూడా వివరించాడు. కాకి రూపంలో ఇంద్రుని యొక్క కొడుకు ఏ విధంగా ఆమె యొక్క స్తనములపైన రక్కినది, మరి అరుణవర్ణం అంటే ఎర్రని వర్ణంలో ఉన్నటువంటి మట్టితో రాముడు ఏ విధంగా
సీత యొక్క ముఖాన్ని శృంగారించినది, ఆ విషయాలన్నింటినీ చెప్తారు. చెప్పినప్పుడు హనుమంతుని పలుకులు వింటూనే రాముడు సీత పంపిన చూడామణిని తన హృదయానికి హత్తుకున్నాడనమాట. ఇంకా రాముడు లక్ష్మణుడు నిరంతరంగా కన్నీరు కారుస్తున్నారు. ఈ చూడామణి మా వివాహ సమయంలో సీతకు ఆమె తండ్రి బహుకరించారు. చాలా కాలం కిందట జనక మహారాజు నిర్వహించిన యజ్ఞానికి సంతుష్టుడైనటువంటి దేవేంద్రుడు ఆయనకు ఈ మణిని ప్రసాదించాడు. ఓ హనుమంత, దుఃఖ తీవ్రతతో నేను దాదాపుగా అసలు అచేతనుడైపోయాను, ఏమీ చేయలేని వాణిగా అయిపోయాను. అందువలన దయచేసి ఒక్కసారి నన్ను సీత దగ్గరికి తీసుకెళ్ళు. మళ్ళీ ఒకసారి సీత గురించి చెప్పు. సీత సందేశాలను మరోసారి నాకు వినిపించు. అవి నా శిరస్సుపై వెదజల్లబడినటువంటి శీతల జలబిందువుల్లా పనిచేస్తున్నాయి అని అంటున్నాడన్నమాట రాముడు. అప్పుడు సమాధానంగా హనుమంతుడు ఇలా వివరిస్తున్నాడు. ఇంద్రుని కుమారుడైనటువంటి జయంతుణ్ణి నీవు మందలించిన వృత్తాంతాన్ని చెప్పిన మీదట సీత, రాముడు అపరిమిత శక్తివంతుడు, అజేయుడు అయినప్పటికీ నన్ను రక్షించడానికి ఎందుకు రావట్లేదు అని తర్వాత ఏమంటుంది? ఇది నేను గత జన్మలో చేసుకున్న ఘోరమైన పాప ఫలితమై ఉంటుంది. అందుకోసమే నా దౌర్భాగ్యమే వల్లనే ఆయన ఇక్కడికి రావట్లేదు అని అంటున్నది. అంటే మీ మీద ఎలాంటి నింద వేయలేదు సీతమ్మ వారు అని చెప్తున్నారనమాట. ఇంకా హనుమంతుడు ఇలా చెప్తున్నాడు. నేను సీతతో నా వీపు పైన ఆమెను మోసుకు వెళ్తానని చెప్పాను. కానీ పరపురుషుడిని స్పర్శించడానికి ఇష్టం లేనందున ఆమె తిరస్కరించింది. నన్ను రక్షించటానికి శీఘ్రమే ఇక్కడకు రావాలని రామునికి చెప్పాలి అని పదే పదే నాకు చెప్పింది అని హనుమంతుడు చెప్తున్నాడనమాట. ఇంకా ఏమని చెప్పింది అంటే, నా దుఃఖం దాదాపుగా చాలా దుర్భరంగా ఉంది. నేనెంతకాలం జీవిస్తానో చెప్పలేను. కాబట్టి ఓ హనుమంత, రాముడు లక్ష్మణుడు వానరులు సముద్రాన్ని దాటి లంకకు ఎలా వస్తారు? నువ్వు రావణుణ్ణి చంపి నన్ను రామునికి అప్పగించగలిగినటువంటి సమర్థుడవే. కానీ తన యొక్క నిష్కలంకమైన యశస్సుకు మరింత వన్నె తెచ్చే విధంగా రాముడే ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఆయనే నన్ను రక్షించాలి అనేది నా అభిమతము. నేను లంకకు తీసుకొని రాబడిన పద్ధతిలోనే ఇంకొకరి చేత మోసుకొని పోబడి రాముని వద్దకు తిరిగి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. రాముడే ఇక్కడికి వచ్చి ఈ రావణాసురుని సంహరించి నన్ను తీసుకువెళితే ఆయన యొక్క కీర్తి కూడా పెరుగుతుంది. కాబట్టి నేను కోరుకుంటున్నది అదే అని ఆమె పదే పదే చెప్పింది అని హనుమంతుడు రామునికి వివరిస్తారన్నమాట. ఇతర వానరులు నాకంటే శ్రేష్ఠులు. వాళ్ళు సముద్రాన్ని అవలీలగా లంఘించి లంకకు రాగలుగుతారు అని నేను సీతకు ధైర్యం చెప్పాను. అవసరమైతే నేను మిమ్మల్ని అంటే రాముణ్ణి లక్ష్మణుణ్ణి కూడా నా వీపు పైన మోసుకు రాగలుగుతానని కూడా చెప్పాను. ఇలా నేను సీతను ఒకంత సాంత్వనపరిచాను, ఆమెకు ధైర్యం చెప్పాను. కానీ ఆమె ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇక ఎంత మాత్రం మనము ఆలస్యం చేయకూడదు. లంకపై దాడి చేయడానికి తగిన మార్గం ఏదైనా ఉందేమో మనం వెంటనే ఆలోచించి వెళ్ళాల్సిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అంటూ హనుమంతుడు ముగిస్తాడన్నమాట. అంతటితో మనకు రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ పూర్తయిపోయింది. మరి ఆ విధంగా సీతకు గురించినటువంటి సమాచారాన్నంతా కూడా రామునికి తెలియజేసిన తరువాత ఇంకా ఏ విధంగా రాముడు యుద్ధం కోసం బయలుదేరతాడు అనే దగ్గర నుంచి యుద్ధకాండ మొదలవుతుందన్నమాట. మరి ఈ యుద్ధకాండలో మొదటగా ఇంతకుముందు ఏ విధంగా అయితే హనుమంతుడు సీత ఉన్న పరిస్థితిని, తర్వాత వెంటనే వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకతను రామునికి చెప్పగానే హనుమంతుడు సాధించినటువంటి అసాధారణ విజయానికి రాముడు పరమానందభరితుడైపోతాడు. ఆయన అంటున్నాడనమాట హనుమంతునితో, గరుత్మంతుడు తప్ప వేరెవ్వరూ కూడా నువ్వు చేసినట్లు చేయలేరు. ఎందుకంటే యజమాని తనకు అప్పగించిన కర్తవ్యం ఏదైనా ఉంటే దానికన్నా ఎక్కువగా కొందరు సాధిస్తారు. అలాంటి సేవకులు ఉత్తములన్నమాట. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఏ ఆదేశాన్ని ఇస్తారో అంతవరకు మాత్రమే చేయగలుగుతారు. వాళ్ళు మధ్యస్థులుగా ఉంటారు. కొంతమంది ఏ పని ఇచ్చామో దాన్ని అసలు సమర్థుడై ఉండి కూడా పూర్తి చేయలేరు. అలాంటి వాళ్ళను అధముడు అని అంటాము. కానీ ప్రియమైన హనుమంత, నువ్వు
చాలా ఉత్తమమైనటువంటి వాడివి. ఎందుకంటే సీత జాడను కనిపెట్టడం మాత్రమే కాదు, నీ యొక్క వా వాక్కుతో వచనములతో ఆమెను సాంత్వనపరిచావు. ఆమె ప్రశాంతంగా ఉండేటట్లు, ధైర్యంగా ఉండేటట్లు నువ్వు చేయగలిగావు. నువ్వు లంకా నగరాన్నంతటినీ చూసి రాక్షస యోధుల యొక్క శక్తిని కూడా పరీక్షించావు. రావణుని గుండెలో నువ్వు భయం కల్పించావు. నిజానికి నీ సేవ వలన నా ప్రాణాన్నే నువ్వు నిలబెట్టావు. కాబట్టి నీకు సముచితమైనటువంటి బహుమతి నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను. అదే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను సరైన స్థితిలో లేను. రాజ్యాన్ని వదిలేసి వచ్చాను. కాబట్టి నీకు ఏది ఇవ్వాలన్నా నా దగ్గర లేదు. ఇప్పుడు నేను ప్రవాస జీవితం గడుపుతున్నాను. కాబట్టి నేనేమి ఇవ్వగలను నీకు అని ఆయన, నీ సేవకు ప్రతిఫలంగా నా ఆలింగనమును మాత్రమే ఇవ్వగలను అని ఆయన చాలా ప్రేమాదరములతో హనుమంతుణ్ణి తన హృదయానికి హత్తుకున్నాడు. అప్పుడు చూడండి ఎంత గొప్ప వరం! ఇంకా ఇంతకన్నా హనుమంతునికి కావలసిందేముంది? మనం కూడా భౌతికమైనటువంటి కోరికలను కాకుండా భగవంతుని యొక్క ప్రేమ కోసమే మనము తపించాలన్నమాట. ఇక్కడ రాముడు సుగ్రీవుని వైపు తిరిగి ఇలా అంటున్నాడు, సీత ఎక్కడుందో ఇప్పుడు మనకు తెలుసు, కానీ వానరులు అసలు సముద్రాన్ని ఎలా దాటగలరు? సీత ఎలా అడిగిందో రాముడు కూడా అలాగే అడుగుతున్నారన్నమాట. ఒక్కసారిగా మన ఆశలు, మనం కష్టపడి చేసిన కృషి అంతా నిష్ఫలమైపోయినట్లు నాకు అనిపిస్తూ ఉంది అని ఆయన దిగులుగా మళ్ళీ కూర్చున్నాడు. అప్పుడు సుగ్రీవుడు ఇలా అంటున్నాడు, స్వామి, ఏ విధంగా అయితే కృతజ్ఞుడు తన యొక్క కారుణ్య భావాన్ని వదిలేస్తాడో, అంటే కృతజ్ఞుడు ఏం చేస్తాడు, మళ్ళీ తిరిగి సేవ చేయాలి లేదా సహాయం చేయాలి అనే విషయాన్ని వదిలేస్తాడు ఈజీగా. అలా నువ్వు నీ దుఃఖాన్ని వదిలేయాలి. ఎందుకంటే ఉత్సాహం లేనివాడు ఏ కార్యాన్ని చేపట్టినా అది దుఃఖానికే కారణమవుతుంది. బాధతో ఉన్నటువంటి మనస్సుతో ఏ ప్రయత్నం చేసినా అది నిష్ఫలంగానే అయిపోతుంది. కాబట్టి రాక్షసులతో యుద్ధం రాబోతున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. వానరులంతా కూడా ఈ కార్యానికి ధీటైన వారు. నాకు చాలా నమ్మకం ఉంది వాళ్ళ మీద. బహుశా మనము ఏదో ఒక రకంగా సముద్రాన్ని దాటేస్తే చాలు, ఇంకా వానరులంతా లంకకు చేరి మనకు విజయాన్ని సాధించి పెడతారు. అలాంటి గొప్ప బలవంతులు ఉన్నారు, వీళ్ళంతా చాలా గొప్ప బలవంతులు అని చెప్తున్నారన్నమాట. చూడండి, ఎప్పుడైనా సరే ఆయన బాధలో ఉంటే చాలు వెంటనే సుగ్రీవుడు లేదా లక్ష్మణుడు ఆయనకు ధైర్యం చెప్తూ ఉన్నారు. అప్పుడు రాముడు కూడా విని కొంతవరకు స్వాంతన పొందుతూ ఉన్నాడనమాట. మరి రాముడు హనుమంతుని వైపు చూస్తూ, నా యోగ శక్తిని వినియోగించి నేను సులభంగానే సముద్రం దాటుతాను, లేదా నేను తలుచుకుంటే దానిని శుష్కింపచేస్తాను. కాబట్టి లంక యొక్క రక్షణ వ్యవస్థ గురించి ముందు నువ్వు చెప్పు. నువ్వు ఏ విధంగా దాన్ని చూసావు, అక్కడ ఏ విధమైనటువంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి, ఆ సమాచారం గురించి వివరంగా చెప్పు అని అంటున్నారనమాట. అప్పుడు హనుమంతుడు ఉత్సాహంగా ఇలా చెప్తూ ఉన్నాడు, లంకకు 4 రకాలైనటువంటి రక్షణ వ్యవస్థ ఉంది. వాటిలో మొదటి రక్షణ వ్యవస్థ ప్రకృతి సిద్ధమైంది. అంటే ప్రకృతి సిద్ధంగా నది చేత చుట్టబడి ఉంది. ఆ నది ఎలా ఉంటుంది అంటే ఒక కందకంలాగా అడ్డుగా ఉంటుందన్నమాట రాజ్యానికి. మనము బాహుబలి 2 సినిమాలో చూసింటాం. ఆ రాజ్యానికి చుట్టూ కందకం ఉంటుంది. ఆ కందకానికి దాటి వెళ్ళాలంటే పెద్ద పెద్ద చెక్కలతో తయారు చేసిన తలుపుల్లాంటివి ఉంటాయన్నమాట. వాటిని గొలుసులతో పైకి లాగితే దారి అనేది మూసుకుపోతుంది ఆ విధంగా. కాబట్టి నది చేత చుట్టబడి ఉంది. అంతేకాకుండా ఒకవైపు కీకారణ్యాలు కూడా పరివేష్టించబడి ఉన్నాయి. ఇంకా మహోన్నతమైనటువంటి పర్వతాగ్రాలు కూడా ఉన్నాయి. అంటే పర్వతాగ్రం పైన ఉంది ఆ మహానగరం. మరి ఆ పైన దుర్గ వ్యవస్థ ఉంది. దుర్గాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క దుర్గం దగ్గర కొంతమంది సైనికులు ఉండి ఎప్పుడు పహారా కాస్తూ ఉన్నారు. ఉన్నతమైనటువంటి స్వర్ణమయ ప్రాకారాలు లంకను పరివేష్టించి ఉన్నాయి. వాటికి 4 దిక్కులలో 4 మహాద్వారాలున్నాయి. ప్రతి ద్వారం వద్ద భారీ పరిమాణంలో గల తోపులు అమర్చబడి ఉన్నాయి. ప్రాకారాల చుట్టూ కూడా భయంకరమైనటువంటి ముసళ్ళు ఉన్నటువంటి అతి విశాలమైనటువంటి కందకాలు ఉన్నాయి. ఈ కందకాలపైన 4 ద్వారాలకు దారి తీసేటువంటి
యంత్రాలతో పనిచేసే వంతెనలున్నాయి. అయితే నేను లంకా దహనం చేసిన సమయంలో ఈ యంత్రాలతో పనిచేసేటువంటి వంతెనలన్నింటినీ నేను ధ్వంసం చేసి ప్రాకారంలోని చాలా భాగాలను కూడా కూల్చివేశాను. కాబట్టి ప్రియమైన రామ, అత్యుత్తమ యోధులైనటువంటి అంగదుడు, ద్వివిధుడు, మైందుడు, జాంబవంతుడు, పనసుడు, నీలుడు మరియు మనం మాత్రమే లంకకు లంఘించి వెళ్ళాలని నా సూచన. ఎందుకంటే మొత్తం వానరసేనంతా సముద్రం దాటించడం అంటే మనం ఎలా చేయగలుగుతాం? అసలు వీళ్ళందరితో అవసరం లేకుండానే మనమే రావణుని జయించగలం అని అంటున్నాడనమాట. చూడండి ఇక్కడ నేనే సగం సైన్యాన్ని చంపేశాను, అసలు అక్కడ ఏం పెద్దగా ఏం లేదు అని చాలా చులకన భావంగా ఈయన చెప్పడం లేదనమాట హనుమంతుడు. ఆయన దాదాపు పావు వంతు సైన్యాన్ని నాశనం చేసినా కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, అటుపక్క శత్రువులను తక్కువ అంచనా వేయకూడదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని అంటారు కదా, అలాగా ఎన్ని దుర్గాలు ఉన్నాయి, అక్కడ ఎలా ఉంది కందకం పరిస్థితి, ఎన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాకారాలు ఎంత పెద్దగా ఉన్నాయి, ఇవన్నిటిని గురించి చాలా వివరంగా చెప్తూ ఉన్నాడనమాట ఆయన. అప్పుడు రాముడు అంటున్నాడు, నేను స్వయంగా వెళ్ళి లంకను నాశనం చేయాలనేది నా శపథం, కాబట్టి మనం అందరం వెళ్దామని చెప్పి రాముడు సుగ్రీవుని వైపు తిరిగి, సూర్యుడు ఇప్పుడు ఆకాశంలో నడినెత్తిన ఉన్నాడు, శుభప్రదమైనటువంటి అభిజిత్ ముహూర్తం ఇప్పుడు వచ్చింది, యుద్ధ కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం, కాబట్టి అదే సమయంలో నా కనురెప్ప కూడా అదురుతూ ఉంది, ఇది విజయాన్ని సూచిస్తూ ఉంది. అందువల్ల మనందరము కూడా వెంటనే వానరులందరినీ సమావేశపరిచి తక్షణమే లంకకు మన జైత్రయాత్రను ప్రారంభిస్తాం అని చెప్తున్నాడనమాట. వెంటనే ఇంకా యుద్ధ సన్నాహాలకు రాముడు శ్రీకారం చుట్టూనే లక్ష్మణుడు, సుగ్రీవులు అందరూ కూడా ప్రశంసించారు. కొద్ది క్షణాలలోనే గుహల నుండి, అరణ్యమయమైనటువంటి పర్వత తలాల నుంచి వానర సమూహాలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. అప్పుడు రాముడు నీలునితో అంటున్నాడు, నువ్వు సేనకు అగ్రభాగాన నడవగోరుతాను. ఎందుకు అంటే నీలుడు చాలా అనుభవజ్ఞుడనమాట. శత్రుయోధులు మన మీద ఆకస్మికంగా దాడి చేసేందుకు ఎక్కడైనా పొంచి ఉండవచ్చు, కాబట్టి నీతో కొందరు వానరులను తీసుకెళ్ళి వారిని అన్ని దిక్కులకు విస్తరింపచేయి. మనం ఎదుర్కోవలసినటువంటి యుద్ధం చాలా తీవ్రమైనది, ఎందుకంటే అది మనుషులతోనో ఇంకొకరితోనో కాదు, అది రాక్షసులతో మనం చేయబోతున్నటువంటి యుద్ధం. కాబట్టి బలహీనులైన ఎవరైనా వానరులు ఉంటే వెనకనే వాళ్ళను వదిలేసి వెళ్ళు అని ఆదేశించాడనమాట. ఎవరైనా ముసలివాళ్ళు, రోగగ్రస్తులు, బలహీనంగా ఉన్నవాళ్ళు వాళ్ళని యుద్ధానికి తీసుకురావద్దు అని. మరి శక్తిశాలుల ఇక్కడ రాముడు సేన మధ్య భాగంలో నేను వస్తాను, ఎక్కడ హనుమంతుని భుజాల మీద నేను కూర్చుంటాను, అంగదుని భుజాల మీద లక్ష్మణుడు నిలిచి ఉంటాడు. ఆ విధంగా వ్యూహాన్ని రూపకల్పన చేశాడు. ఎందుకలా అంటే అందరూ సైన్యం ఎలా వెళ్తున్నారు అని చక్కగా చూడొచ్చు. అందులో రాముణ్ణి చూస్తూ ఇతర వానరులు మరింత ఉత్సాహంతో వెళ్తారు. అంతేగాని మరి ఈయన ఏ పల్లకీలోనో వెళ్ళిపోతే ఇంకా మిగతా వాళ్లకు అసలు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. అట్లాంటి వాళ్ళు ఎవరి కోసం వస్తున్నారు? రాముని కోసం వస్తున్నారు. మరి రాముడే పల్లకీలో వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళకి ఏ విధంగా ఉత్సాహం వస్తుంది? కాబట్టి మేము అందరికీ కనబడుతూ ఆ విధంగా ఎంతో ప్రేమతో మోయగలిగినటువంటి హనుమంతుని భుజాల మీద రాముడు నేను కూర్చుంటాను అని చెప్తున్నాడనమాట. ఇంకా రాముని ఆదేశాలను విన్న తర్వాత సుగ్రీవుడు యోధులందరికీ కూడా చెప్తున్నాడు, బయలుదేరండి. రాముడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా అందరూ కూడా సిద్ధం కాండి అని దక్షిణ దిక్కుకు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. చాలా శక్తివంతులైనటువంటి వానరులు ఎలా వెళ్తున్నారంటే సింహం కదా గర్జిస్తే ఎలా శబ్దం వస్తుందో అలా గర్జిస్తూ పైకి కిందికి దుంకుతూ తమ ధైర్య సాహసాలను కనబరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఉత్సాహంగా పిల్లి మొగ్గలు వేసుకుంటూ ఒకరి మీద ఒకరు స్వారీ చేస్తూ సరదాగా ఒకరినొకరు గాల్లోకి విసిరేసుకుంటూ ఉత్సాహంతో ఉరకలు వేస్తూ కథన కుతూహలంతో ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అన్నట్లు కథన కుతూహలాన్ని ప్రదర్శిస్తూ చాలా ఉత్తేజవంతులై వానరులు తమ తోకలను ఝులిపించి
అక్కడున్నటువంటి లతలను పెకలించుతూ కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ శిలలను దొర్లిస్తూ అలా వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. వారు అలా పయనిస్తూ ఉంటే లక్ష్మణుడు రామునితో అంటున్నాడు, మన చుట్టూ కనిపిస్తున్నటువంటి శుభప్రదమైన చిహ్నములు నువ్వు గమనించావా రామా అని. మన వెనుక చల్లని మందపవనం వీస్తుంది, చాలా చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి. వన్యమృగాలు కూడా తమ యొక్క సంతృప్తిని సూచించే విధంగా శబ్దాలు చేస్తూ ఉన్నాయి. నిజానికి ఈ భూతలమే ప్రశాంత స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. పైనేమో సూర్యుడు విశేష దీప్తితో ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా తిరిగి సీతను స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం చేసే కుతూహలంతో సైన్యం అహోరాత్రాలు ప్రయాణిస్తూ ఉంది. ప్రయాణంలో వానరులు పర్వత సరస్సులలో స్నానమాడి క్రీడిస్తూ ఉన్నారు. అరణ్యాలలో కందమూలాలు పండ్లు అన్నీ భుజిస్తూ మధువును పానం చేస్తూ ఉన్నారు. చివరికి రాముడు మహేంద్ర పర్వతం వద్దకు చేరి దాని శిఖరాన్ని అధిరోహించాడనమాట. అక్కడ అధిరోహించి ఆయన చూస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి సముద్రం వైపు చూస్తే క్షితిజం వరకు, చాలా సుదూరం వరకు కూడా, క్షితిజం అంటే భూమి ఆకాశం కలిసే స్థలంలాగా కనిపించేటువంటి స్థలం వరకు కూడా అపారమైనటువంటి సాగరం కనిపిస్తూ ఉంది. రాముడు తిరిగి కింద ఉన్నటువంటి వానరులను చేరుకోగానే సైన్యం మళ్ళీ ముందుకు సాగింది. కొద్దిసేపట్లోనే వాళ్ళంతా కూడా సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. రాముడు సుగ్రీవునితో అంటున్నాడు, ఇప్పుడు మనం సముద్రం దాటే సమస్య మనం ముందు ఉంది. మనం దాటే ఉపాయం ఏంటి? ఎలా వెళ్తాం మనం? వానరులను ఇక్కడ విడిది చేయనివ్వు, అంటే కొద్దిసేపు వాళ్ళు విశ్రాంతి తీసుకొనివ్వు అని సుగ్రీవునికి రాముడు చెప్తున్నాడు. మరి మనం లంకకు చేరే ఏదో ఒక ఉపాయాన్ని అంతలోపల ఆలోచిద్దాం అని అంటున్నాడు. ఇంకా శిబిర నిర్మాణ సన్నాహాల్లో ఉన్న వానరులు ఎగిసిపడుతున్నటువంటి, అంటే అక్కడ మొత్తం కొన్ని కోటాను కోట్ల వానరులు వచ్చారు. కొన్ని లక్షలు కాదు, కోటాను కోట్ల వానరులు. వాళ్ళందరూ కూడా శిబిరాలు నిర్మించుకుంటున్నారు. అలా నిర్మిస్తూ ఉంటే మట్టి రంగు అలలతో కల్లోలితంగా ఉన్న ఒక పెద్ద సముద్రమా ఇది అన్నట్టు కనిపిస్తుందన్నమాట. ఇటువైపు నీటితో ఒక సముద్రం ఉంది, ఇటువైపు వానర సముద్రం ఉంది. ఆ విధంగా ఉన్నారు. పాతాళం వరకు విస్తరించి ఉన్నటువంటి దానవులకు ఆశ్రయంగా ఉన్న అపార మహాసాగరాన్ని వానరులలో శ్రేష్ఠుడైనటువంటి, అంటే వానర రాజైనటువంటి సుగ్రీవుడు ఆశ్చర్యంతో చూస్తున్నాడు. అంటే ఈ సాగరము దానవులకు ఆశ్రయంగా ఉంది. ఎక్కడికి, ఎందుకు ఆశ్రయంగా ఉందంటే పాతాళంలోకి వెళ్ళాలంటే దాంట్లో నుంచే వెళ్ళాలి. కాబట్టి ఇది అడ్డుగా ఉంటుందన్నమాట, వాళ్ళకి ఎవరు రాకుండా. అలాంటి మహాసముద్రాన్ని, ఎంత పెద్దది ఇది, ఇంత విశాలమైన సముద్రం అనే ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. 100 యోజనాల పొడవు గల పెద్ద పెద్ద చేపలు, ఒక్క గుటకలో స్వాహా చేయగల తిమింగలాలు, అంటే 100 యోజనాల పొడవు ఉండే చేపలను కూడా ఒక్క గుటకలోనే స్వాహా చేయగలిగిన తిమింగలాలంటే అవి ఇంకా ఎంత పెద్దగా ఉంటాయి. కాబట్టి అలాంటి భీకరమైన జలచరాలతో ఉన్నటువంటి అగాధమైన సముద్రము ఎలా ఉంది అని ఇంత ఆశ్చర్యంగా వాళ్ళందరూ సైనికులు పెద్ద పెద్దగా చేసుకుని వాళ్ళ యొక్క కళ్ళు చూస్తూ ఉన్నారన్నమాట. మరి ఆవలి తీరమున లంకను కలిగి ఉన్నటువంటి ఉవ్వెత్తున కెరటాలతో విజృంభిస్తూ వాయువు చేత గొప్ప గొప్ప అలలు పొందుతూ ఉన్నటువంటి ఆ అపార జలనిధిని అక్కడున్న వానరులంతా తదేకంగా చూస్తూ ఉన్నారన్నమాట. మరి విశ్రాంతిగా కూర్చుని ఉన్న రాముడు లక్ష్మణునితో అంటున్నాడు, కాలం గడిచిన కొద్దీ సాధారణంగా దుఃఖం అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో చనిపోయారనుకోండి, అసలు ఆ రోజు భరించలేనంత బాధ ఉంటుంది. అది మెల్లమెల్లగా ఏమవుతుంది, 1 నెల 2 నెలలు గడిచేసరికి తగ్గిపోతుంది. ఒక 6 నెలలు సంవత్సరానికి పెద్దగా గుర్తు కూడా రారనమాట. ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోతారు. అలా కాలం గడిచిన కొద్దీ సాధారణంగా దుఃఖం అదృశ్యమవుతుంది. కానీ సీతా వియోగం వలన కలిగినటువంటి నా దుఃఖం మాత్రం రోజు రోజుకు అధికమవుతూ ఉంది లక్ష్మణ అని చెప్తున్నాడనమాట. మరి సీతకు ఇవ్వబడిన వ్యవధి చాలా తక్కువ, చాలా వేగంగా గడిచిపోతూ ఉంది. ఆ ఆలోచన వస్తే చాలు నాకు చాలా బాధగా ఉంది. ఆయన ఒక సాధారణ మానవ మాతృనిలాగా భయపడుతున్నాడనమాట, ఏమవుతుందో సీతకు అని.
రావణుణ్ణి సంహరించి ఆమెను రక్షించే సమయం కోసం నా హృదయం ఆతృతతో జ్వలిస్తుంది. ఇప్పుడు మాత్రమే అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి రావణుడు సీతను అపహరించాడో అతన్ని నేను చంపినప్పుడు మాత్రమే, ఏ విధంగా అయితే ఒక వ్యక్తి మాసినటువంటి ఒక చొక్కాను విసిరి పక్కకు పడేస్తాడో అలా నేను నా దుఃఖాన్ని వదిలేయగలుగుతాను. అంతవరకు ఎంత ధైర్యం చెప్పినా కూడా నాకు ఈ దుఃఖం పోవట్లేదు అని అంటున్నాడనమాట. మరి ఆ విధంగా రాముడు బాధపడుతూ ఉండగా ఇంకా చీకటి పడుతూ ఉంది. సూర్యుడు క్రమంగా అస్తమిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ విధంగా ఇక్కడ సముద్ర తీరానికి వానరసేనతో పాటు రామ లక్ష్మణ సుగ్రీవులు, హనుమంతుడు, అంగదుడు అందరూ వచ్చి చేరుకున్నారు. మరి ఆ సమయంలో లంకలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని గురించి మనము రేపటి రోజున చర్చించుకుందాం. హరే కృష్ణ.